నమస్కారం. నా పేరు రవిచంద్ర. మీరు చూస్తున్నారు లెర్న్ కెన్ ఛానల్. ఈ వీడియో ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్‌లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకుంటే youtube.com/learnken అని టైప్ చేసి చూడండి. స్థానిక సంస్థల ప్రధాన ఉద్దేశ్యం ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, అభివృద్ధిలో భాగస్వామ్యం, సామాజిక న్యాయకత్వాన్ని పెంపొందించడం. జవాబు పైవన్నీ. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్. పంచాయతీరాజ్ ప్రత్యేక సర్వీసు ఉన్న రాష్ట్రం రాజస్థాన్. రాజకీయ పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవచ్చని చెప్పినది ఎవరు? అశోక్ మెహతా కమిటీ. జిల్లా పరిషత్ ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని సిఫారసు చేసిన కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ. గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికకు సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? ఆ ప్రాంత జిల్లా మున్సిఫ్ కోర్టు. మన రాష్ట్రంలో అమలులో ఉన్న స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండే ఓటు హక్కు లేని వారు ఎవరు? ఆ మండలానికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులు. మండల పరిషత్ అధ్యక్షుడు క్రింది విధంగా ఎన్నుకోబడతాడు. మండల పరిషత్లో ఎన్నుకోబడిన ఎంపీటీసీ సభ్యులచే. పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే పద్ధతి ఏది? సిబ్బంది నియామకం, అకౌంట్ల తనిఖీ, నిధుల మంజూరు. జవాబు పైవన్నీ. భారత రాజ్యాంగమునందలి ఏ ప్రకరణం ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటాయి? ప్రకరణ 40. 11వ షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలకు కేటాయింపబడిన నిధులు 29. రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆ రాష్ట్ర గవర్నర్. న్యాయ పంచాయతీల ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం. గ్రామీణ సమాజం అత్యధిక అధికారాలు కలిగిన కాలం చోళుల కాలం. స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1953. స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు? రాష్ట్ర జాబితా. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు? మద్రాసు, చెన్నై. స్థానిక సంస్థలకు సంబంధించి మొదటి తీర్మానం ఏది? మేయో తీర్మానం. స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటింపబడినది? భారత ప్రభుత్వ చట్టం 1935. క్రింది వివరాలను పరిశీలించండి. ఏ. రాజ్యాంగంలోని 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. దీన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు. బి. రాజ్యాంగంలోని 9A భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రకటన 243Q ప్రకారం ప్రతి రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అనే 2 రకాల మున్సిపాలిటీలు ఉండాలి. జవాబు పై రెండు సరైనవే. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు వాటికి సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించబడని రాష్ట్రాలు మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం. ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం బల్వంతరాయ్ మెహతా కమిటీ. 1993 కొత్త పంచాయతీరాజ్ చట్టంలో గతంలో వలె కాకుండా అనేక కొత్త అంశాలు చోటు చేసుకున్నాయి. క్రింది వాటిలో ఏది వాటికి సంబంధించిన అంశం కాదు? వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక విద్య, సామాజిక అడవులు లాంటి అనేక కొత్త విధులను చేర్చారు. సరైనదే. నిర్దేశించిన సమయంలో అన్ని స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు జరపవాలనే నిబంధన. ఇది సరైనదే. పంచాయతీల్లో స్థానాల్లో 1/3 మహిళలకు కేటాయింపు. సరైనదే. క్రమశిక్షణ, జవాబుదారీ పంచాయతీ సభ్యుల్లో తీసుకొచ్చేందుకు వారి జీతం ఇవ్వటం సరికాదు. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? రాష్ట్ర గవర్నర్. క్రింది వాటిని జతపరచుము. సామాజిక అభివృద్ధి పథకం 1952 అక్టోబర్ 2. జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం 1953 అక్టోబర్ 2. పంచాయతీరాజ్ వ్యవస్థ 1959 అక్టోబర్ 2. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ 1993 ఏప్రిల్ 24. సామాజిక అభివృద్ధి పథకం లక్ష్యం ఏంటి? ప్రాంతం ప్రాతిపదికగా గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధి పెంపొందించడం. సామాజికాభివృద్ధి పథకం జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పనితీరును మెరుగుపరచడానికి బల్వంతరాయ్ మెహతా కమిటీ అధ్యయనం ఏ చర్యలను సూచించింది? 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది అసత్యం? భారత రాజ్యాంగం ప్రకారం స్థానిక ప్రభుత్వం సమైక్య వ్యవస్థలో ఒక స్వాతంత్ర స్థాయి కలిగి ఉండదు. సరికాని అంశం. ఇది అసత్యం. స్థానిక ప్రభుత్వ సంస్థల్లో 33% సీట్లు మహిళలకు కేటాయించారు. సరైనదే. స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులను ఒక కమిషన్ కేటాయిస్తుంది. సరైనదే. స్థానిక సంస్థల ఎన్నికలను ఒక కమిషన్ నిర్వహిస్తుంది. సరైనదే.
మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీరాజ్ ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆంధ్రప్రదేశ్. బల్వంతరాయ్ మెహతా కమిటీ దేనికి సమీక్షించింది? సమాజ వికాసం. అశోక్ మెహతా కమిటీ 1979 సమీక్షించింది ఏది? పంచాయతీరాజ్ సంస్థలు. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన ఈ దిగువ వాటిలో అశోక్ మెహతా కమిటీ సిఫారసు కానిదేది? పంచాయతీరాజ్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనడం. సరైనదే. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. సరైనదే. రాజ్యాంగపరమైన రక్షణ. సరైనదే. జిల్లా పరిషత్కు పరిమితి అభివృద్ధి కార్యక్రమ విధులు సిఫారసు కానిది. సరికాదు. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చారు? 9వ భాగం. పంచాయతీరాజ్కు సంబంధించి క్రింది వాటిలో దేనిని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించలేదు? పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నిక కాబడిన వారు ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే వారు పదవులను కోల్పోతారు. ఈ సవరణ ప్రతిపాదించలేదు. పంచాయతీరాజ్ సంస్థల్లో 33.33% సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించాలి. సరైనదే. పంచాయతీరాజ్ సంస్థల్లో వనరుల కోసం రాష్ట్రాలు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాయి. సరైనదే. రాష్ట్ర ప్రభుత్వంచే పంచాయతీరాజ్ సంస్థ రద్దయితే 6 నెలలలోపు ఎన్నిక జరపాలి. సరైనదే. పంచాయతీరాజ్లోని పాలనా వ్యవస్థ ఏది? గ్రామ, బ్లాకు, జిల్లా స్థాయిలో 3 అంచెల స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ. భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగపు సవరణ ఏది? 74వ సవరణ. అర్బన్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కు సంబంధించిన రీజనల్ సెంటర్స్ ఏ నగరాల్లో ఉన్నాయి? కలకత్తా, లక్నో, హైదరాబాద్, ముంబై. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncanon టైప్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.